దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఎస్పెషల్లీ మనుష్యులను ఎంతగానో ప్రేమించాడండి. ఎంతగా ప్రేమించాడంటే మహామహిమనే, అతి ఉన్నతమైనటువంటి స్థలమునే విడిచి ఈ భూలోకం వచ్చాడండి. మన కొరకే వచ్చాడు. కాబట్టి మనల్ని అంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టి అంతగా మనల్ని ప్రేమించాడండి. మన యందు అంత ఇష్టత కలిగి ఉన్నాడు దేవుడు. మొదట ఇశ్రాయేలు ప్రజల యందు ఇష్టత కలిగి, ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న మనుషులందరి పట్ల ఇష్టత కలిగి ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా, ఆ మాటలే భక్తుడు ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడైన యెహోవా మిమ్మును తన జనముగా చేసుకుంటకు ఇష్టం కలిగి ఉన్నాడంట. దేవుడే ఇష్టం కలిగి ఉన్నాడంటే ఆనాడు అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తుపూర్వం 2200-2300 సంవత్సరాల మధ్యకాలంలో కల్దీయుల పట్టణమైన కల్దీ దేశమైన ఊరు అనే ఊరిలో అబ్రహాం అని ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము ఆయనను ప్రేమించి దేవుడు ఏర్పాటు చేసుకొని, నువ్వు లెగు, నీ యందు ఇష్టత కలిగి ఉన్నాను, నేను చూపించే దేశమునకు నువ్వు ప్రయాణం చేయి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలాన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని ఒక వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానము నమ్మినటువంటి అబ్రాము బయలుదేరాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు. అతని సంతానం నుంచే ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు గర్భంలో నుంచే యాకోబు వచ్చాడు. యాకోబు నుంచే 12 గోత్రాల ఇశ్రాయేలీయులు రావటం మనం చూస్తాం. ఆ ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఇష్టత కలిగి ఉన్నాడంట. దయచేసి గమనించండి. దేవుడే వారి పట్ల ఇష్టత కలిగి వారి కార్యాలు నెరవేరుస్తూ ఉన్నట్లు మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నవేరేస్ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన నరరూపిగా దిగి వచ్చాడు. యేసు క్రీస్తు అనే నామధేయంతో ఆయన మన అందరి ఎడల ఇష్టత కలిగి ఉన్నాడండి. ఆయన మన అందరి ఎడల ఇష్టత కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ చిత్తం ఏదో ఎరిగి దైవ చిత్తానుసారంగా మనం ప్రవర్తించగలిగితే, దైవ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్పవారిగా చేస్తాడండి. మన సమస్యలన్నీ భూ సంబంధమైనవి. డబ్బు చుట్టూ పరుగులు తీయొద్దు. ఘనం, స్త్రీ, విద్య, రకరకాల ఆశలండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. రక్షించబడినటువంటి మనమే, విశ్వాసులను చెప్పబడుతున్నటువంటి మనమే, దైవజనురాండ్లము, సువార్థికులము, ప్రవక్తలము అని చెప్పబడే మనమే ధనం పక్షాన పరిగెత్తుతున్నాం. డబ్బు కోసం పరిగెత్తుతున్నాం. పేరు ప్రఖ్యాతల కోసం పరిగెత్తుతున్నాం. ఈ లోక ఆశలు, శరీరాశలు, జీవపు డంభములో పడిపోతున్నాం. ప్రియులారా, అది మనం ఎప్పటికీ కలిగి ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మన యందు ఇష్టత కలిగి ఆయన్ని దిగి వచ్చాడండి. అలాంటప్పుడు మనము ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు ఏం చెప్తూ ఉన్నారు, ఆయన ఏం సెలవిచ్చి ఉన్నారు, ఆయనకి ఎలాగుంటే మనం ఇష్టలుగా ఉంటాము, ఆయనను మనం సంతోషపెడతాము అని మనం ఆలోచించాలి. ఎందుకంటే మన మీద ఇష్టత ఆయనకున్నది. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ఆయనను బాధించకూడదు, బాధపరిచేవారిగా మనం ఉండకూడదు. ఆయనను తృప్తిపరిచేవారిగా, ఆయనను సంతోషపరిచేవారిగా మన జీవితాలు ఉండాలండి. మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులన్నీ దైవ చిత్తంలో ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపు చేస్తాడు. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు నిత్యము దీవెనకరంగా ఉంటాయి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.